కళ్లలకు కాణాచిగా ఆధ్యాత్మిక నెలవుగా పేరుగాంచిన గుంటూరు జిల్లా తెనాలిలో సువిశాల ప్రాంగణంలో సుందర మనోహరంగా అరుదైన ఆలయంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరసిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు నెరవేరుస్తూ శ్రీ సువర్చల సమేతంగా ఆలయంలో విలసిల్లుతున్నాడు. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో వైకానస ఆగమ ప్రకారం స్వామివారికి నిత్య కైంకర్యాలను నిర్వహించటం జరుగుతుంది. వందే వానర నారసింహకరాట్రోఢాశ్చ వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనైనం దేదీప్యమానం రుచహస్తాబ్జైరసికైటవ పుస్తకసుత కుంభాం కుశాత్రిం గదాం ఖట్వాంగం పణిపూరుహం దశభుజ సర్వారి గర్వాపహరం సువత్సలారిష్ఠితం వామభాగం వామీతరస్థితం కవిపుందసేవితం స్వపాదమూలం భజతాం వానరాణం ఆంజనేయం మదిమీడే. ఆలయ ప్రధాన అర్చకులుగా రొంపిచెర్ల శ్రీనివాసమూర్తిని చేస్తున్నాను. ఈ ఆలయం 1803వ సంవత్సరంలో స్థాపించారు భాగవతుల అన్నయ్య గారు. వారి వంశస్థులే కంటిన్యూషన్ ఈ స్వామివారి కైంకర్యాలు నెరవేరుస్తున్నారు. కావున భక్తులు 50 మంది ఈ స్వామిని దర్శించి వారి కోరికలు నెరవేర్చుకుంటూ తీసుకోవాలని ప్రార్థన. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వింశత్ చతుర్భుజాంజనేయ స్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టాదశ భుజాంజనేయ స్వామి, సువర్చల ఆంజనేయ స్వామి, చతుర్భుజ ఆంజనేయ స్వామి, ద్వాదశ చతుర్భుజ ఆంజనేయ స్వామి, వానరాంజనేయ స్వామి రూపాల్లో కనిపిస్తారు. ప్రధానమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు తూర్పున ఆంజనేయ స్వామి, దక్షిణాన నరసింహస్వామి, పశ్చిమ ముఖంన గరుత్మంతుడిగా, ఉత్తరముఖం వరహాస్వామిగా, ఊర్ధ్వముఖం హయగ్రీవ స్వామిగా దర్శనమిస్తారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం యొక్క విశేషత గురించి మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క విశేషత ఏంటంటే తూర్పున ఆంజనేయ స్వామి వారు, అలాగే దక్షిణం నరసింహస్వామి, ఉత్తరం వరాహస్వామి, పశ్చిమం గరుత్మంతుడు, ఊర్ధ్వంలో హయగ్రీవమూర్తిగా ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. అలాగే ప్రతి ముఖానికి ఎదురుగుండా ధ్వజస్తంభం ఉండటం ఈ యొక్క ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఆగమ శాస్త్ర ప్రకారము. అలాగే ఎలా అయితే పరాశర సమితిలో ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామిని వర్ణించారో ఆ విధంగా మన తెనాలి పట్టణంలో ఎంతో విశిష్టతగా శాస్త్రోక్తంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయంలో వైకానస ఆగమ ప్రకారము ప్రతిరోజు నిత్య కైంకర్యాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో స్వామివారికి పంచముఖ ఆంజనేయ స్వామితో పాటు స్వామివారి కుడివైపున శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి కూడా ఇక్కడ ఉపాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సీతారామచంద్ర స్వామి లక్ష్మణుడు లేకుండా ఈ ఉండడం ఇక్కడ మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. జానకిరాముడుగా, అలాగే భక్తుడు హనుమంతుడు సేవించే రాముడు వారిగా ఇక్కడ మన రామచంద్ర స్వామి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి ఎడమ పక్కన సువత్సల అమ్మవారి యొక్క మూల విరాట్ని మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. యావత్ ఆసియా ఖండంలోనే సువత్సల అమ్మవారి యొక్క మూల విరాట్ ఉన్న అరుదైన ఆలయంగా ఈ తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతుంటుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి కుడివైపు శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి, ఎడమవైపు శ్రీ సువర్చల అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. దేవాలయంలో ప్రతిష్ఠించిన పెద్ద మహాయంత్రంకి ఎంతో విశిష్టత ఉంది. అలాంటి యంత్రాలు దేశంలో వేళ్లపై లెక్కించదగ్గ యంత్రాలు మాత్రమే ఉంటాయి. అలాంటి యంత్రం ఈ దేవాలయంలో స్థాపించారు. సుమారు 4 దశాబ్దాల నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం నిర్వహించబడుతుంది. భక్తుల కోరికను తీర్చే మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 2005వ సంవత్సరంలో ఆలయ వంశపారంపర్య అర్చకుల కృషితో, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, దేవాదాయ శాఖ ప్రోత్సాహంతో, భక్తుల సహాయ సహకారాలతో 4 ధ్వజస్తంభాలను పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెనాలి పట్టణం షరాబ్ బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని 1803వ సంవత్సరంలో భాగవతుల అన్నయ్య గారు, మా ముత్తాత గారు ఈ ఆలయాన్ని స్థాపించారు. ఆయన దగ్గర నుంచి 6 తరాలు ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మాది 7వ తరం. ఈ ఆలయ విశిష్టతను మరియు ఈ శక్తివంతమైన ఆలయాన్ని అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆలయంలో ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతాయి. అందులో మరీ ముఖ్యంగా చక్రస్నానం,
హనుమత్ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేయడం జరుగుతున్నది. 1803 సంవత్సరం నుంచి ఏ సంవత్సరము కూడాను మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటివి నేటి వరకు ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చాయి. ఈ బ్రహ్మోత్సవాలకి విశిష్టమైన ఆదరణ ఈ పట్టణ ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అందరూ విచ్చేసి విజయవంతం చేసి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. 2022 సంవత్సరంలో దాతలు, భక్తులు సహకారంతో ఆలయంలో గర్భాలయాన్ని ఏమాత్రం కదిలించకుండా ఆలయాన్ని పునర్నిర్మాణం చేయటం జరిగింది. ఆలయంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం ఎంతో ప్రత్యేకం సంతరించుకుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రత్యేకతలు, విశిష్టతలు, జరిగే కార్యక్రమాల గురించి అధికారులు, అర్చకులు, వ్యవస్థాపకులు వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానానికి నేను కార్యనిర్వహణాధికారిగా పనిచేయించాను. నా పేరు అవతి శ్రీనివాసరెడ్డి. నేను 2.5 సంవత్సరం నుంచి ఈ దేవస్థానంలో డిపార్ట్మెంట్ తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ దేవాలయాన్ని 1803 సంవత్సరంలో భగవతుల అన్నయ్య గారు నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ తదనంతరం డిపార్ట్మెంట్ వారి స్వాధీనంలోకి వచ్చింది. డిపార్ట్మెంట్ వారి పరిధిలోకి వచ్చినాక దేవాదాయ శాఖ తరఫున కానీ దాతల సహకారంతో కానీ కళ్యాణ మండపము, గాలిగోపురము మరియు దేవాలయం రెనోవేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు గోశాల నిర్మాణం సీజప్ ఫండ్ నిధులతో జరుగుతున్నది. ఆ నిర్మాణ పని కూడా పూర్తిగా వచ్చినది. ఈ దేవాలయంలో విశేషంగా ఈ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 4 ధ్వజస్తంభాలతో పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం అనేది అరుదుగా ఉంటుంది. ఈ దేవాలయం మన తెనాలి పట్టణంలో ఉండటం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము.